అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద లెవెన్స్ను చెక్ చేయడానికి ముగ్గురు కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విష వాయువులను పీల్చడంతో చంద్రశేఖర్ కుమార్ అస్వస్థకు గురై మృతి చెందారు. మరో కార్మికుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్స నిమిత్తం షీలానగర్లోని ఆసుపత్రికి తరలించారు. పరవాడ సిఐ మల్లికార్జునరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గణశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడ మండలంలో ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఈ రోజు జరిగినటువంటి ఘటనను పరిశీలించినట్లయితే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ మృతి చెందినటువంటి కార్మికులు ఇద్దరు కూడా బి చంద్రశేఖర్ అనేటువంటి కార్మికుడు ఒకరు, మరొకరు ఎస్ కుమార్ అనేటువంటి కార్మికులు వీళ్ళిద్దరు కూడా మృతి చెందారు. ఒకరు హైదరాబాద్ కి చెందినటువంటి వాళ్ళు, మరొకరు మునగపాక అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మునగపాక మండలం మునగపాక గ్రామానికి చెందినటువంటి కార్మికుడు మృతి చెందారు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్ చెప్పండి, ఇక గతంలో అనకాపల్లిలో ఉన్నటువంటి ఫార్మాసిటీలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పరవాడ ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పరవాడలో ఫార్మాసిటికల్ కంపెనీస్ చాలానే ఉన్నాయి. అది ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా కూడా పేర్కొంది. అయితే చాలా ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరగడం అయితే జరుగుతుంది. ప్రతి కంపెనీలోనూ పరవాడ ప్రతి కంపెనీలో ఫార్మాసిటికల్ కంపెనీలో ఎవ్రీ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. కానీ ఈ రోజు మాత్రం పరవాడ సంబంధించి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చెందడం జరిగింది. ఇద్దరు కూడా వరుసకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. అయితే ఈ గ్యాస్ లీక్ అవడానికి కారణం కూడా తెలియడం లేదు. ముగ్గురు వెళ్ళగా అందులో ఇద్దరు చనిపోయారు. ఒక ఆయన భారీ గాయాలతో హాస్పిటల్ పాలు అయ్యారు. అయితే ఇలాంటివన్నీ అసలు మినిమం భద్రతా వైఫల్యాలు పాటించకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని చెప్పేసి యూనియన్ నాయకులు దాడి చెప్తున్నారు. భద్రతా పరిమాణాలు కరెక్ట్ గా కానీ పాటించినట్టయితే ఇటువంటి పరిస్థితులు జరగవు, అసలు ఇలాంటి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉండకపోవడం కూడా యూనియన్ వర్కర్స్ కూడా చెప్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. పోయేది కార్మికుల ప్రాణాలే కదా అనే ఆలోచనతో ఉన్నారే తప్ప భద్రతా పరిమాణాలు అయితే పట్టించుకోవడం లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళు గాయపడిన ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. చనిపోయిన ఇద్దరిని కేజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. అయితే ఈ విషయమై దాడి సత్యనారాయణ ఒక్కొక్క మంత్రికి ₹1 చెల్లించాలని చెప్పేసి గాయపడిన వ్యక్తికి 50 లక్షల వరకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతలు. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.